నిన్నటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారు విజయ్ దేవరకొండ. కింగ్డమ్ తో బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తున్నారు ఈ రౌడీ హీరో. డే 1 నుంచి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ అండ్ డే బై డే సాలిడ్ బుకింగ్స్ తో క్రౌడ్ పుల్లర్ అనిపించుకున్నారు విజయ్. దీంతో కింగ్డమ్ విషయంలో రౌడీ హీరో గట్టిగానే కొట్టాడంటున్నారు జనాలు. కింగ్డమ్ మూవీ సక్సెస్ తో మనల్ని ఎవ్వడ్రా ఆపేది అనేలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత కింగ్డమ్ తో రౌడీ హీరోకి సాలిడ్ కమ్బ్యాక్ దక్కడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. డే 1 నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న కింగ్డమ్ రికార్డు కలెక్షన్స్ సాధిస్తోంది. ఆగస్టు 14 వరకు పెద్ద సినిమాల రిలీజ్లు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ కింగ్డమ్ స్టామినాకు తిరుగులేదంటున్నారు రౌడీ బాయ్స్. ప్రజెంట్ బాక్సాఫీస్ ని రూల్ చేస్తోంది విజయ్ దేవరకొండ కింగ్డమ్. అండర్ కవర్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా డే 1 నుంచే తన హవా కంటిన్యూ చేస్తోంది. పాజిటివ్ టాక్ తోనే విజయ్ కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ సాధిస్తోంది కింగ్డమ్. డే 1 18 కోట్లతో సత్తా చాటిన కింగ్డమ్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 39 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు స్టడీ కలెక్షన్స్ తో 7.5 కోట్లు కలెక్ట్ చేసిన కింగ్డమ్ వరల్డ్ వైడ్ గా 53 కోట్లు సాధించింది. ఇక డే 3, డే 4 కి కలిపి ఈ వీకెండ్ లో కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 10 నుంచి 15 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. 130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్ లో డే 1 సీన్ రిపీట్ అయితే రౌడీ హీరో సినిమాకి పెట్టిన పెట్టుబడిని కొంతమేరకు రికవర్ చేసినట్లే. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 39 కోట్ల గ్రాస్, రెండో రోజు 53 కోట్లు రాబట్టింది. అయితే ఆగస్టు 14 వరకు పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో విజయ్ కి ఇది పెద్ద సమస్య కాదంటున్నారు జనాలు. మరి చూడాలి, పాజిటివ్ టాక్ తో మొదలైన కింగ్డమ్ స్టడీ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకుంటుందో లేదో.